देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। ఇలా రామ్మ దగ్గరికి. టీబీ ఎంతకాలం క్రితం అటాక్ అయిందమ్మా నీకు? ఇంకా రామ్మ. ఇప్పుడు చెప్పిన డోస్ కన్నా ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నారు, ఇక్కడ మార్క్ చేశారు, ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చారు. మీ కుటుంబంలో ఎవరికైనా ముందు నుంచి ఏమైనా ఉన్నాయా ఇటువంటివి? మీ నాన్నకి ఆస్తమా ఉంది, అందుకని ఎవరికి లేదు సార్. మీ నాన్నగారు వయసు ఎంత అమ్మా అప్పుడు? అటాక్ అయినప్పుడు సార్. ఇప్పుడు వయసు ఎంత? చనిపోయారు పిల్లలు. మీ అమ్మగారమ్మా? అమ్మగారికి ఇప్పుడు 69 ఉంటుంది. 69. 2 years అవుతుంది. మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎవరన్నానమ్మా? చెల్లి హెల్తీ అయినా? ఆవిడకేం ఇబ్బంది లేదు. నీకు ఎంతకాలం అయిందమ్మా ఇటువంటిది ఈ వ్యాధి ఉందని? ఆర్థరైటిస్ నాకు ఎక్కడి నుంచి ఉందో తెలియదు కానీ నాకు ప్రెషర్ ఎక్కువైంది సార్. నాన్న బెడ్ రెస్ట్, అమ్మ బెడ్ రెస్ట్, అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. ప్రెషర్ ఎక్కువైందంటే? అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్, నాన్న ఒక 20 years నుంచి ఇంకా హార్ట్ కూడా కొంచెం ఇబ్బంది వచ్చి ఇంకా నేను ఒకదాన్ని అన్నమాట సోర్స్ అన్నమాట. ఏం జాబ్ చేస్తారమ్మా మీరు? నేను టీచింగ్ సార్. ఇంటి దగ్గర చేస్తారా లేకపోతే ఎక్కడన్నా? కాలేజ్కి వెళ్ళి చేస్తాను. ఏం చదువుకున్నారు? ఎంటెక్ చేశాను. సో అక్కడ ప్రెషర్, ఇంటికి రాగానే ప్రెషర్, వాళ్ళు ఎక్కలేని స్థితి, వాళ్ళకి చేసి నేను వెళ్ళి వచ్చి అందులోనే ఇంకా చెల్లికి మ్యారేజ్ చేసేసాను. నాకు ఎంత బాగాలేదు, ఇంకా ఎట్లా అనేసి నాన్నపోగానే. ఆ తర్వాత అప్పటి నుంచి ఉందో ఏమో తెలియదు. ఆర్థరైటిస్లో ఎంత క్రానిక్ మూమెంట్గా ఎందుకు ఎప్పుడు వాళ్ళు డయాగ్నోస్ చేశారు? నేను 1 year నుంచి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సిటీ న్యూరోకి వెళ్ళాను. సిటీ న్యూరోలో చూయించుకుంటే వెళ్ళినప్పుడల్లా ప్రతి విజిట్ కి 40,000 సార్. శాలరీ అంత లేదు. సో ఐ కాంట్ బేర్ అని చెప్పేసి ఇంకా కామ్ ఊరుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్ ఒక తను ఉంది, ఇంత సివియర్గా ఉంది, నడవలేకపోతున్నావు, ఎందుకు ఒకసారి మెయిన్ స్టైల్లో అందులో స్పెషలిస్టులు ఉన్నారు అనేసి అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళాను. వాళ్ళు నెమ్మదిగా టాబ్లెట్లు ఇస్తూ చూసారు సార్ 6 months. తర్వాత నో చేంజ్. ఇంకా ఎవ్రీ టైం నేను అదే సిచ్యువేషన్లో వెళ్తున్నాను. ఒక కాలుకి వచ్చింది, తర్వాత ఈ లెక్క వచ్చింది, హ్యాండ్స్కి, ఫేస్కి, నెక్, షోల్డర్, మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అయింది. నా వల్ల కాలేదు. ఇంకా అదే చెప్పాను. ఇంకా వాళ్ళు టెస్టులు స్టార్ట్ చేశారు ఇంకా చేయడం. రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? రిపోర్ట్స్ ఉన్నాయి సార్ మొబైల్లో. ఈ మధ్యన రీసెంట్ ఉంటే ఇవ్వండి అమ్మా. సార్ రీసెంట్ గా నేను వీక్లీ వన్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్నా సార్. పోలీట్రాక్స్ 20 mg పోలీట్రాక్స్ వీక్లీ వన్స్ సార్. ఇది ఏమో రీసెంట్ గా, ఇది కొత్తగా ఇప్పుడు ఇస్తున్నా. 2 doses తీసుకున్నా. 21st తీసుకున్నాను లాస్ట్ టైం. ప్రైస్ ఎంతమ్మా ఖరీదు? సార్ వాళ్ళు చెప్పడం అయితే 50,000 సార్. ఇక్కడ ఉంది సార్, లెటర్ ఉంది, చూపిస్తాను. అంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ నుంచే మీకు శాంక్షన్ అయింది అది? సీఎం రిలీఫ్ ఫండ్ కొత్త గవర్నమెంట్ సార్. రీసెంట్ గా సార్ ఫెబ్ ఇది మనకు హాస్పిటల్ నుంచి లెటర్ ఇచ్చారు, నేమ్స్ నుంచి. స్పాండిలోసిస్ ఆర్థరైటిస్కి ఇంత అవసరమా అని నాకు అనిపిస్తుంది. అసలు ఈ షోల్డర్ కూర్చోలేకపోయేదాన్ని సార్, నడవలేకపోయేది సార్, చాలా ఇబ్బందిగా ఉండేది నాకు. అసలు కాలుతో కంపేర్ చేస్తే ఇది చాలా ఇబ్బందిగా ఉండేది సార్. నేను ఎదురుగ్రామ విద్యమ్మ సున్నితి కాలు ఇంత లావు వాచిపోయేది, హ్యాండ్స్ ఇంత లావు వాచిపోయేది. 1 month వేసుకునే బట్టలు ఇప్పుడు వేసుకోలేము, ఇంకా అంత టైట్ అయిపోయేది ఇక్కడ సార్. నేను కొట్టిదేరు ఎక్కడ ఎక్కువ నొప్పి ఉంది చెప్పమ్మా. సార్ నొప్పి ఉంది. ఎక్కడ ఎక్కువ నొప్పి ఉంది చెప్పాలి నాకు. ఇక్కడ ఇదేనా? సరే ఇలా కూర్చోమ్మా, ఇలా కూర్చో, పర్వాలేదు. కొంచెం తెలుసు, నేను ఫిజికల్గా తెలుసుకోవడానికి. ఎక్కడ దాకా వస్తుందమ్మా? సరే సరే. ఇక్కడమ్మా చాలా, ఇక్కడ అంత లేదు సార్. లేదు. ఇక్కడ
ఏమ్మా లైట్ ఉంది ఇక్కడ లైట్ ఉందా? కడుపులో నొప్పి వస్తుందమ్మా? అసలు కడుపు అంతా టైట్ సార్. రోజు ఫ్రీ మోషన్ అవుతుందా? దానికి సర్జ్ ఇచ్చారు. ఇప్పుడు ఆకలి వేస్తుందా? ఆకలి అనేది ఏముండదు సార్, ఎక్కువగా ఏముండదు. అంటే ఇప్పుడు 1 గంట అయిపోతుంది, 2 అయిపోతుంది, నాకు ఆకలి వేసేస్తుంది, అలాగే అలాగే ఉండదా? ఆకలి వేస్తే తినాలని మాత్రం పెద్దగా ఇదే ఉండదు, టైం అవుతుందని తినేయడం అంతే అంతే. యూరిన్ ఏమన్నా మంట వస్తుందమ్మా? ఇది వరకు చాలా ఇబ్బంది సార్, 1 year నుంచి ఇబ్బంది పడ్డాను యూరిన్ కి. అసలు డ్రాప్స్ పడిపోయేది, టీచింగ్ లో కూడా నాకు షేమ్ అనిపించేది. అసలు అది బర్న్ అవుతూ ఉంటే నాకు చాలా ఇబ్బంది అనిపించేది, ఏడ్ చేసేదాన్ని. అసలు డేట్స్ మూమెంట్ ఏంటమ్మా? అస్సలు ఉండకపోదు సార్, 3 months ఒకసారి అవుతే 3 months కంటిన్యూ అయ్యేది. అదే డాక్టర్స్ కి చెప్పాను అదే విషయం, గైనకాలజీ మీట్ అవ్వమన్నారు. సరే అది మీట్ అయ్యాను, అదే ఎఫెక్ట్. ఆమంతా ఓకే ఏం పర్వాలేదు అన్నారు. మళ్ళీ నిమ్స్కి వెళ్ళి ఇట్లా అన్నారు, రిపోర్ట్స్ చూపించాను. చూపించిన తర్వాత నిమ్స్ లో చూసే డాక్టర్ సరిగ్గా చూడకపోయేది, ఇట్లా హ్యాండ్ పట్టుకొని గట్టిగా నొక్కేసేది. అమ్మా అని అంటే ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అలా అనేది. నేను ఇంత చదువుకొని నేను ఒక 240 మంది స్టూడెంట్స్ కి టీచ్ చేసేదాన్ని. ఇంత పెయిన్ ఉంటే ఇంత గట్టిగా అంటే కూడా ఆమె అలా అని నేను డాక్టర్స్ తో కూడా ఎక్కువగా మాట్లాడకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడ్డా. డాక్టర్ వచ్చారు. ఈ కాలేజ్ అమ్మా సార్ చాలా పెయిన్ సార్. ఇప్పుడు నిన్న నైట్ హాలిడే ఎక్కడ ఉందో చెప్పు. ఇదంతా నొప్పి సార్, నైట్ అసలు నిద్రపోను సార్, అంతా నొప్పి, 2 కాళ్ళు అంతే సార్. 2 కాళ్ళు ఒకేలా ఉందమ్మా నొప్పి? ఇక్కడ కూడా అలాగే ఉందా? మొత్తం నొప్పి సార్. కింద కూర్చోగలవమ్మా? లేదు సార్, యూరిన్ కూడా నిల్చొని, మోషన్ నిల్చొని కూడా. ఇప్పుడు అంటే వెస్ట్రన్లో కూడా వెస్ట్రన్లో కూడా అవదా? ఎందుకనమ్మా వెస్ట్రన్లో కూడా హ్యాండ్స్ అస్సలు ఇట్లా వంగలేదు సార్, అసలు వాష్ చేసుకోవడానికి కూడా హ్యాండ్. ఇప్పుడు డాక్టర్ని మార్చారు, డాక్టర్కి చెప్పాను, చెప్పి ఇలా ప్రాబ్లమ్స్ నాకు మెన్సెస్ కూడా ఇట్లా 3 months కంటిన్యూగా అవుతుంది, ఏం చేయాలి మేడం అనేసి చెప్తే నా ప్రాబ్లం చూసి ఏం కాదు ఇది ఒక ఇంజెక్షన్ చూద్దాం ఈసారి అనేసి అన్నారు. లోపల మొత్తం సిస్టమ్ మొత్తం డిస్టర్బెన్స్ అయ్యాయి అనేసి అన్నారు. అది ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 50,000 ఇంజెక్షన్ సార్, డేట్ అయ్యేది స్టాప్ అయిపోయింది సార్ మొత్తం. స్టాప్. ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే అమ్మా, ఈ ఇంజెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇంత హై పవర్ ఇంజెక్షన్ అంటే శరీరానికి అవసరం లేని డోసు వాడుతున్నారేమో అని. స్టాప్ అయిపోయింది నాకు. అసలు అన్ని డేస్ అంటే చాలా ఇబ్బంది అనిపించేది సార్. నాకు టెంపుల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా చిరాకు వచ్చేది. అసలు నా పని చేసుకోవాలన్నా చిరాకు వచ్చేది. ఇప్పుడు 2nd dose తీసుకున్నా సార్, తీసుకున్న తర్వాత టైం కరెక్ట్ 1 month కి వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది 5 days కరెక్ట్ గా అయ్యి స్టాప్ అయింది. ఇది వరకు అలా కాదు సార్, 2 months 3 months ఇలా కంటిన్యూ సార్. ఇప్పుడు తీసుకున్న తర్వాత నాకు ప్రాబ్లం దాని నుంచి పోయింది సార్. కానీ ఓన్లీ ఈ ఎఫెక్ట్ సార్, తింటే అన్నం మేము కూడా లోపలికి వెళ్ళదు, ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడ కూడా ప్రాబ్లం. మీరు వెజ్ ప్రిపేర్ చేస్తారా, నాన్ వెజ్ కూడా చేస్తారా? ఎప్పుడు వెజ్. అవి కాకుండా మీకు ఏమన్నా కూల్ డ్రింక్ తాగాలి, ఏమన్నా పిజ్జా బర్గర్స్ అంటారు కదా? సార్ మా ఉన్న ఫ్యామిలీ ఎలాంటిది అంటే బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయం, ఎందుకంటే నాన్నని చూసాము, అమ్మని చూసాను కాబట్టి నాకు వచ్చేసారి. అదేమన్నా మెంటల్గా మీరు ఇలాగయ్యారా, మా తల్లి తండ్రికి ఇలాగ అయిపోయింది, నేను కూడా అలాగ అయిపోతానేమో అలా? ఒకసారి నోరు చాపండి. ఇక్కడ టార్చ్ రేట్ ఉంటుంది చిన్నది, నల్లగా ఉంది, బ్లాక్. నాలుగు చాపమ్మా. ఇంకా ఎదరికి రావాలమ్మా నాలుగు. ఫైబ్రాయిడ్ టిష్యూస్ ఫార్మ్ అవుతున్నాయి, మరి వీటి గురించి ఏం చెప్పలేదమ్మా నాలుగు మీద? చివరా నాలుగు చూడలేదా డాక్టర్ గారు? నాకు కూడా ఆస్తమా ఉంది సార్, డాక్టర్స్కి చెప్పాను. అంటే నేను అనేది ఏంటంటే, ఈ ఆర్థరైటిస్ వచ్చిన దాంట్లో మూమెంట్ ఏమైందంటే క్రానిక్ సెట్టింగ్కి వెళ్ళిపోయి మొత్తం కంప్లీట్ ఎక్కడ కూడా మనకి ఏ జా కూడా ఆడేటట్టు లేదు. ఇవన్నీ లింక్సే కదా, ఇవన్నీ ఆడాలి కదా. ఇవన్నీ
అసలు మీ ఫ్రెండ్స్ కూడా సార్ అసలు ఇలా పట్టుకుంటేనే అమ్మ అమ్మ అంటున్నావు. బోర్డు పైన కూడా రాయలేదు సార్, ఇలా రాసి లాగే ఉండిపోతుంది సార్. నిన్న జస్ట్ మామిడి పండు ఇట్లా పీల్ చేశాను సార్, అంటే ఈ చెయ్యి ఇలా ఉండిపోయి ఇట్లా వంకర అయిపోయింది. ఇలా మా చెల్లికి ఎంతకాలం నుంచి ఉందమ్మా ఇది ఇలా? సార్ నేను 1 year నుంచి అబ్జర్వ్ చేస్తున్నా సార్. అంతకుముందు ఎప్పటి నుంచి ఉంది అంటే పెయిన్స్ ఉండేది, పెయిన్స్ నేను నెగ్లెక్ట్ చేసి. అంతకుముందు ఇవి లేకపోతే మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? సార్ ఒకటి మా పేరెంట్స్ చూసుకోవాలని ఒకటి ఉంది సార్, మాకు వేరే సోర్స్ లేదు. మా ఫ్యామిలీ పరంగా చుట్టాలు ఎక్కడ ఉంటారమ్మా మీరు? సిటీలో? సిటీలో మెహదీపట్నంలో ఉంటుంది. ఇక చుట్టాల నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఇది నిన్న హాలిడే కదా, రెస్ట్ ఉంది కదా సార్, అందుకని కొంచెం తగ్గింది స్పెల్లింగ్. లేకపోతే అది బెలూన్ లాగా ఇంత లావు ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ కాలేనా? ఈ కాలు చేతులు. మీకు మరి కంప్లీట్ సిబిపి తీరేదా? కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ తీసారా? దాని రిపోర్ట్ ఎక్కడ ఉందమ్మా? ఎవ్రీ మంత్ చేస్తూనే ఏది ఒకసారి సిబిపిది ఏమ్మా? నాకు తెలిసి రీసెంట్ది నేను పిక్ పెట్టుకోలేదు సార్. పోన్లే, రీసెంట్ది కాకపోతే పోయిన నెల కదా అంత ముందు నెల. ఎరిథ్రోసైట్స్ అనుకుంటా సార్, అవి ఎక్కువగా ఉన్నాయి సార్. ఏదమ్మా? ఎరిథ్రోసైట్స్ సంథింగ్, నాకు అది కరెక్ట్గా తెలియదు. దాన్ని ఎక్కువగా ఉండడంతో ఎప్పుడు నాకు కోల్డ్ ఉంటుంది సార్. ఏ సీజన్లోనూ కోల్డ్ కంపల్సరీ. దగ్గు వస్తుందా? సార్ మాంటాక్స్ టాబ్లెట్స్ వాడుతున్నా దానికోసం. అది వాడితే తగ్గిపోతుందా? అప్పటికప్పుడే సార్, ఆ క్షణం మాత్రమే. నువ్వు ఇన్ని మందులు మెయింటైన్ చేసేస్తుంటే అసలు నీ వయసుకి ఈ మందులకి అసలు సంబంధమే లేదు కదమ్మా. అసలు పిచ్చెక్కుతుంది సార్. ఇంతంత పవర్, పైగా ఇంతంత ఖరీదు. ఇంతంత పవరే కాదు, ఇంతంత ఖరీదు. ఏంటంటే చిరంజీవి బాలకృష్ణ ఇళ్లలో రేంజ్లో రాసి మెడిసిన్స్ ఉన్నాయి. అందుకే అన్ని స్టాప్ చేసేసాను సార్. నా వల్ల కాదు, నేను వెయిట్ చేయలేను అని కామ్గా ఉండిపోయాను. లేకపోతే మొత్తం కాలంతానా? ఈ పాదాల వరకు, పాదాలు అలాగే చేతులు అవుతాయి. అలాగే ఒక్కోసారి బర్న్ అవుతుంది బగ బగ బగ. తర్వాత హలో, నమస్తే అండి. ఒక చిత్రమైన కేసు అనే చెప్పొచ్చు. చాలా క్రానిక్ అయిన కేసు. ఈ అమ్మాయి ఎంటెక్ చదివేదో జాబ్ చేసుకుంటూ ఉంటే ఈ బాడీ తోటి నిమ్స్ అని ఇంకో చోట అనేది మొత్తం మీద చాలా హైలీ డోసెస్ ఇచ్చేసారండి. ఒక్క ఇంజక్షన్ అయితే 50,000 అట. ఈ మిగతా ఏదమ్మా ఒకసారి తీయమ్మా, పేరు చెప్తాం గురువుగారికి. అసలు శరీరంలో ఎక్కడ ఇలా చేయబట్టుకుంటే అమ్మో అంటుంది. అసలు నడవలేకపోతుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ చెప్పారు. దాంతో ఏమో ఇప్పుడు టీబీ కూడా అటాక్ అయ్యింది అని అంటున్నారట. వీటిలో చూస్తే హెమోగ్లోబిన్ 13 ఉందనుకోండి, స్పాండిలో ఆర్థరైటిస్ అని ఇచ్చారండి ఇవ్వడం. చార్జెస్ కూడా ఏమేస్తున్నారంటే, అమౌంట్ ఎంత వేసారమ్మా ఇది? 6 lakhs దేనికి వేసారు ఇది? అంటే మీకు శాంక్షన్ చేసింది 6 lakhs కి 2 lakhs కి శాంక్షన్ చేశారు సార్. 4 ఇంజెక్షన్స్ ఇచ్చారు. అదే మన ఏదో సీఎం రిలీఫ్కి వెళ్ళారంట. ఈ అమ్మాయికి వెనకాల ముందు పెద్దగా సోర్సెస్ ఏం లేదు. సీఎం రిలీఫ్కి వెళ్ళి 6,000కి ఏదో పెట్టుకున్నారు, 6 lakhsకి.
6 lakhs పెడితే 2 lakhs శాంక్షన్ చేసి ఇచ్చారట వెంటనే. వాళ్ళు ఏదో మెడికల్ పిఏ ఉంటారు కదా, వాళ్ళు ఆ 2 lakhsకి మాత్రం వీళ్ళు తీసుకొని వెంటనే 4 injections అయితే ఆ షెడ్యూల్ టైం ప్రకారంగా చేశారు. 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు సార్. మళ్ళీ అడ్మిట్ అవుతే మళ్ళీ 2 ఇంజెక్షన్స్. అడ్మిట్ అవ్వాలంటే ఇంజెక్షన్ తీసుకోవాలన్నా. ఆ ఇంజెక్షన్ పేరు ఏంటంటే ఒకసారి చెప్తాను, ఒక్క నిమిషం. ఇంజెక్షన్ పేరు తీయమ్మా. చాలా అసలు ఏమండి, ఒక్క నిమిషం అండి ఇస్తాను, ఒకసారి మాట్లాడిదిరి కానీ మీరు చెప్పమ్మా. మా గురువుగారు ఈయన ఒకసారి చెప్తే మా ద్వారా అవ్వగలిగేది ఏమంటే మేము చేస్తే ఒక లైఫ్ నిలబెట్టినట్టు ఉంటుంది కదా అని మాట్లాడు. నమస్కారం సార్. సార్ గాలిబ్నోవ్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాను సార్. ఇంకొకటి వీక్లీ వన్స్ ఫోలిటాక్స్ 20 mg ఇంజెక్షన్ వీక్లీ వన్స్ తీసుకుంటున్నాను సార్. దాంతోపాటు టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను సార్. ఇంత వాడినా కానీ పెయిన్ నాకేమీ డిఫరెన్స్ ఏం లేదు సార్ ముందుకి తర్వాత. కాకపోతే లోపల ఉన్న కొన్ని డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అయితే తగ్గినాయి సార్ బాడీలో. సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వరా? మెల్లిగానే చెప్పమ్మా, టైం పర్వాలేదు. సార్ ఫస్ట్ ఇంజెక్షన్ వచ్చి ఫోలిట్రాక్స్ 20 mg తీసుకుంటున్నా, ఇది వీక్లీ వన్స్ సార్. ఇంకో ఇంజెక్షన్ గాలిబ్నోవ్ ఇంజెక్షన్ GOLIMUMAB ఇది తీసుకుంటున్నా సార్. ఇది 15 days ఒకటి తీసుకుంటున్నాను. టాబ్లెట్స్ ఒకటి సాజ్ తీసుకుంటున్నా సార్, DS సాజ్. దాంతోపాటు నేను చెప్తాను. ఆర్సినెక్స్ 500 అండి. ఆర్సినెక్స్ 500. ఎట్రికోసిబ్ ఒకటి ఉందండి, 60 mg. ఇంకొకటి ఏమో ఇది మొత్తం తిరిగిపోయిందమ్మా. ఇది దీని ప్రిస్క్రిప్షన్ లేదమ్మా నీ దగ్గర. ప్రెడినోసెలిన్, ప్రెడ్సోలిన్ ఒకటండి. ఇంకొకటి వచ్చి కాదండి, మాంటెకెల్సీ. ఈ కాల్షియం అని విటమిన్ D3 కూడా పెట్టారండి. క్యాల్టన్ D 500. క్యాల్టన్ D మొత్తం మీద అంతా శరీరాన్ని విషతుల్యం చేసినట్టుగా కనిపించిందండి నాకైతే. ఈ సాజ్ DS ఒకటి పెట్టారండి. ఇప్పుడు ఏంటంటే ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ ఈ 1 and 2 కనీసం మూత్ర మల విసర్జనకు కూడా ఒక అమ్మాయి వెస్ట్రన్ స్టైల్లో కూడా కూర్చోలేని కండిషన్లో ఉందట. బాగానండి, అంటే అన్ని నిలబడి. తర్వాత ఏమో అనవసరంగా ఇప్పుడు ఏం చేశారంటే ఆ మంత్లీ డేట్స్ మూమెంట్కి కూర్చోడానికి జాసో ఇవి అవి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ పట్టేసి ఒక బొమ్మలాగా ఉందండి. నాడి చూడడానికి చేయి పట్టుకుంటే అమ్మమ్మ అంటుంది. అసలు ఏమీ కూడా అసలు నిలబడలేదు, కూర్చోలేదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఏదో ఇప్పుడు ఇక్కడ పూజకి వచ్చారంట వీళ్ళ సిస్టర్ ఈ అమ్మాయిని. అసలు చాలా రేర్ కేసు అనమాట అండి. ఒక ఇంజక్షన్ 50,000 అంటే
కంప్లీట్ క్యూర్ అయితే అవదండి, ఆ, కానీ ప్రాబ్లమ్ లేకముందు ఎలా ఉండేదో ఆ స్థాయికి మనం తెచ్చవచ్చు అమ్మాయిని. అదేనండి. కాకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు ఆపడానికి అవదండి, ఆపడానికి అవ్వదు, అవి కంటిన్యూ చేయాల్సిందే. వాడుతూనే మన మెడిసిన్ వాడమనండి. ఉమ్, తర్వాత మరి మందు కూడా శాస్త్రపటాపూర్వకం పెట్టవలసి ఉంటది, ఉమ్. అది కాస్ట్ ఎక్కువ ఉంటది. మరి అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ దీంట్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతుంది బాడీ అనేది చూడాలండి ఇప్పుడున్న వెదర్కి. వెళ్ళొచ్చండి, లో డోస్ పట్టుకొని వెళ్ళొచ్చండి. నిదానంగాన ఆ బాడీ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందో చూసుకొని లో డోస్ పట్టుకొని వెళ్తుంటే అమ్మాయికి అసలు గ్రిప్ కూడా ఉండదండి. ఒక 4-5 రోజులు ఇబ్బంది పెడుతుంది, మళ్ళీ కంట్రోల్కి వస్తుంది. అది పెయిన్స్ పెరుగుతుంటే ఇప్పుడైనా కానీ అది అంత ఫోన్ పట్టుకుండా 10 నిమిషాలు కూడా ఉండగలిగి శక్తి లేదు అమ్మాయి దగ్గర. అదే అండి, ఇప్పుడు మనం చేయవలసినంత కూడా ఇన్ఫెక్షన్ తగ్గిస్తే ఇమ్యూనిటీని పెంచితే చాలండి. అదేనండి, సెట్ అయ్యింది. సరేనండి. సార్ ఇప్పుడు అంటే వాయిస్ రికార్డ్ పెడతాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గిలాయా ఉందండి, ఉందండి, ఇలా ఉంది. ఉదయం టాబ్లెట్, రాత్రి టాబ్లెట్ సార్. అశ్వగంధ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అండి. బ్లడ్ ప్యూరిఫై సిరప్ అండి, ఉదయం రాత్రి. సారీ బాగా చేస్తావా? తర్వాత ఏమో ఈ సవియర్మైన ఒక 30 టాబ్లెట్లు ఇచ్చేసా అండి. 30 బాబోయ్, తట్టుకుంటుందండి బాడీ. అలాగే సార్, 30 టాబ్లెట్లు ఇచ్చి ఉదయం ఒకటి, రాత్రి ఒకటి 2 రోజులు వేయాలా, 2 రోజులు ఆపియాలా, 2 రోజులు వేయాలా, 2 రోజులు ఆపేయాలి, లేదంటే 3 రోజులు ఆపాలి, 2 రోజులు వేయాలి. ఇలా చేయమనండి సార్. చేసి ఎవ్రీ 5 days అప్డేట్ చేయమనండి. సరే, ఒకసారి చూడండి, మీ దగ్గర ఓపీ ఉంటుంది కదా, ఈ లోపల ఈ అమ్మాయితో మాట్లాడి ఎంతవరకు మరి చేయగలుగుతుందో చూసి తర్వాత ఈ శాస్త్రపటాపూర్ కూడా పెట్టాలి. అదైతే మీదే పంపించాలేమో మరి. అక్కడే మీకు అక్కడ దొరికితే చెప్తాను సార్. అది సరేనండి, అక్కడ మన స్టోర్ లో దొరుకుతుంది. సరే, మళ్ళీ చేస్తానండి. ఇదే మా పరిస్థితి. మరి ఇప్పుడు మేము ఇచ్చేది అయితే మాది కూడా కాస్ట్ అవుతుంది, కాస్ట్ కాకుండా ఉండదు. అయితే నీ దగ్గర నేనేం చేస్తానంటే కనీసం మళ్ళీ ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఏ పేర్లు పెడుతున్నారు కానీ వాళ్ళు వాడిని మాత్రం చాలా హెవీ వాడేశారమ్మా డోసు. ఇంకొకటి సార్, మన హైదరాబాద్ లో రొమటాలజీ చూసే డాక్టర్స్ చాలా తక్కువ. డాక్టర్ సంగతి నీకు వదిలేయమ్మా, నీకు తగ్గడం కావాలి. డాక్టర్ విషయం ఎందుకు నీకు? ఈ డాక్టర్ విషయం కాదు కదా. ఇప్పుడు ఇంత హైలీ డోసెస్ ఇవన్నీ కూడా ఈ వాడేసిన తర్వాత నీ మొత్తం మనిషి శరీరం అంతా కూడా నీది ఏదో అయింది. అది తీసుకుంది కానీ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంది కానీ ఇక్కడ కూర్చో చెప్తాను. అక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయమ్మా. 2 చేతులు పైకి లేపు, నేను ఇలాగో ఎంతవరకు లేపగలిగితే నువ్వు అంతవరకు లేపు. ఇలాగ నాకు అర్థం కావాలిగా ముందు నీకు ఏం చేయాలో. చూడమ్మా, నేను ఎలా పెట్టాను, చెవుల దగ్గర నుంచి చూడు, నీ ఎంతవరకు అయిందో అంత పెట్టు. ఎంతవరకు అయితే అంతవరకు చేయి చెప్తాను. ఎక్కడ నొప్పి వస్తుంది ఇప్పుడు నీకు? కరెక్ట్గా చెప్పాలమ్మా నాకు. నేను మిషన్ టెస్టింగ్ కాదు. అక్కడ అక్కడ ఇంకా ఇక్కడ వస్తుంది, ఇక్కడ మెల్లిగా కింద దింపుకోమ్మ. అక్కడ తెల్లది 4 పలకలు చేస్తా ఉంది. ఇలాగే ఫ్రిడ్జ్లో కాదు, ఆ పక్కనే ఎంత ఉండదు, కొంచెం ఉంటుంది అందులోనే లిక్విడ్. ఇలాగే చాలా హార్డ్ అండ్ కేసు, మామూలుగా కూడా కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆల్రెడీగా 6 lakhs పెట్టారు వీళ్ళు. 2 lakhs ఇచ్చారట. 2 lakhsకి 50,000 చొప్పున ఒక ఇంజక్షను. అది కాకుండా ఇవన్నీ కూడా చాలా హైలీ డోసెస్. అది కూడా నిమ్స్ వైద్యం, మళ్ళీ మామూలుగా మనం ఎక్కడ బయటిది ఇది కూడా కాదు. ఆ డాక్టర్ అమ్మ కూడా ఏమి చేస్తుందంటే ఇప్పుడు ఎలా వాడేయాలో అలా వాడేశారు. ఒక ఇదైనట్టు కాదు. ఏదమ్మా నీకేం కాదు, నేను ఎక్కడే ఉన్నాను కదా, కంగారేం పడకు. అంటే నీ ఇదేంటి ఈ స్టామినా అనేది 2 చేతులకి రాయమ్మది, రాసుకో. మెల్లిగా వాసన చూసి చెప్పమ్మా నాకు, నీకేమనిపిస్తున్నావు? చాలు, వాసన చూడు, వాసన చూడు, వాసన చూడు, చూడు.
నోటితో చూడు, నోటితో లాగు, నోటితో లాగు. తీసేమ్మా. కళ్ళు చూపించి నాకు ఒకసారి. ముక్కుతో లాగా ఇంకా. ఇప్పుడు నీకు కొంచెం హాయి అనిపిస్తుందా, ఇబ్బంది అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? కొంచెం ఘాటు పెంచితే ఇబ్బంది పడతావేమో అని కొంచెం వేసాను అంతే. రెండు చేతులు రాయమ్మా. రాయ్ రాయ్. ఇప్పుడు చూడు, మెల్లిగా తీసుకో, మెల్లిగా తీసుకో. నేను చూపిస్తున్నా చూడమ్మా. ఇక్కడ నీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అలా అలా కొట్టుకోగలవా? నేను కొట్టుకున్నట్టు కొట్టుకోగలవా? కుట్టమ్మా, కొట్టు సార్. నేను శబ్దంతో అనుకుంటా. అక్కర్లేదు. మామూలు నేను ఇచ్చేది. ఎన్ని నీళ్ళు తాగుతావమ్మా రోజుకి? 5 లీటర్స్ తాగేదాన్ని సార్, ఇప్పుడు తగ్గించమన్నారు. 3 బాటిల్స్ తాగుతాను. ఎందుకు తగ్గించమన్నారు? తగ్గించమన్నారు డాక్టర్స్. ఏం కారణం? యూరిన్ ఎక్కువగా లీక్ పోతుందా? అంటే ప్రోస్టేట్ గ్రంథి ప్రాబ్లం చెప్పారా? చెప్పారా? నాకు అయిన తర్వాతనే చెప్పారు వాళ్ళు. ఏ ఒకదానికి ఏమీ నాకు అసలు గెస్ కావట్లేదు. ఇక్కడ పట్టుకుంటే ఇది పెట్టుకుంటున్నారు, ఇక్కడ పట్టితే ఇది అంటున్నారు, ఇక్కడ పడితే ఇది అంటున్నారు. పిసిఓడి ప్రాబ్లం చెప్తున్నారు, ప్రోస్టేట్ చెప్తున్నారు. లీక్ అయిపోతుంది, తుమ్మినా లీక్ అవుతుంది. అది పెద్ద ఇష్యూ కాదమ్మా. అది కంటిన్యూగా సార్, నాకు ఎంతసార్లు దగ్గు వస్తుంది. అంటే డైపర్ మీద నడుస్తూ ఉంటావా? అలా పొద్దున్నే లేచిన తర్వాత నీ దినచర్య చెప్పమ్మా సార్. సార్ లేస్తాను చిన్నగా, అమ్మ కొంచెం కూరగాయలు తరిగిస్తే అమ్మ కొంచెం వేసిస్తుంది. ఇది వరకు అయితే ఇప్పుడైతే ఇంకా లీవ్ పెట్టాను కాబట్టి కొంచెం చిన్నగా ఇట్లా ఆడిస్తుంటా కాళ్ళు చేతులు. తర్వాత చేతులు ఇట్లా వంగాలని ఇల్లు చేతులు మెల్లగా 3 గదులు పూజ చేస్తాను. ఇంటి ముంగట దేవునికి పూజ చేసుకుంటాను. 108 జపం చేస్తాను. టిఫిన్ ఎన్ని గంటలకి? జపం చేసిన తర్వాత టిఫిన్ 8 వరకు తినేస్తాను. ఏం తింటావమ్మా? ఉప్మా, ఇడ్లీ. మామూలుగా తిన్నట్టు మేము తిన్నట్టు తినేస్తాం. ఉప్మా, ఇడ్లీ, దోశ, ఇలా 12:30 లేదా 1:30 తర్వాత. యాక్చువల్ అయితే మేము ఎవరికైనా ఒక నెల ఆయన చెప్పారు కదా, ఇప్పుడు మా గురుగారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కొంచెం కాస్ట్లీ మెడిసిన్ పెట్టాల్సి ఉంటుంది. ఎవరికైనా అయితే మేము ఒక నెల దీనికి నా అంచనా ప్రకారంగా 3-4 నెలల్లో సరి అవుతుంది. ఇది ప్రోస్టేట్ సరి అవ్వదు, అప్పుడే ఆ లీకేజ్ సరి అవ్వదు. కాకపోతే నీ మట్టు నువ్వు తినగలవు, నిద్ర పడుతుంది, పడుకోగలుగుతావు. వెస్ట్రన్ స్టైల్ మీద కనీసంగా కూర్చొని నువ్వు
1 and 2 పాస్ చేసుకొని ఇది చేసుకోగలుగుతావు. ఇప్పుడు ఎక్కడైతే పట్టుకుంటే అక్కడ అమ్మ 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 అనేది ఉంది కదా, వాటికి ఏం అవ్వదు. కాకపోతే ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూనే చేయాలి. యాక్సెప్ట్ ఇంజెక్షన్ ఏదో చేయాలంటున్నారు కదా, ఇప్పుడు 2 వాళ్ళు ఏదో చేశారు కదా, అవి చేశారు, అవి 2 చేయించేసుకోవచ్చు. ఈ మిగతా అన్నీ కూడా ఆ డోసు వాళ్ళు చెప్పిన డోసు ఫుల్గా కాకుండా ఆల్టర్నేట్ అంటే 50% డోస్ చేయొచ్చు. మా దగ్గర అయితే మేము దాదాపుగా ఒక 8-9 వేలు వరకు అవుతుందమ్మా ప్రతి నెల. మా దాంట్లో ప్రతి నెల. నీకైతే నువ్వేం ఆధారం లేకుండా నిలబడి ఉన్నావు కాబట్టి నేను కూడా కొంచెం దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను, కొంచెం అమౌంట్ నేను కూడా చేసి నీకు ఎంతవరకు నువ్వు ఎలిజిబుల్గా ఇవ్వగలుగుతావు అంతవరకు ఇస్తాను. 3 నెలల్లో మనిషి సరే అవుతావమ్మా. సరే ఈ మెడిసిన్స్ అన్నీ మానేయచ్చు. మేము పెట్టాల్సింది అది కనుక పెట్టామంటే కొంచెం తట్టుకోవాలి కొన్ని రోజులు, ఒక 15 రోజులు కొంచెం గాబరాగా ఉంటుంది. ఆకలేస్తుంది, తినగలుగుతావు, పడుకుంటావు, లెగుస్తావు. మామూలుగా కొంచెం ప్రీవియస్ ఒక 2 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు అలా ఉంటుంది. వీటితో జరగనివి ఏంటంటే వెయిట్ ఇప్పుడే లాస్ కావు, వెయిట్ అలాగే ఉంటుంది, కంటిన్యూషన్ అవుతుంది. దాని నెక్స్ట్ ఈ ప్రోస్టేట్తో కాదు, ప్రోస్టేట్ చాలా టైం పడుతుంది. అన్నీ కలిపి ఒకసారి చేయడానికి ఉండదు. నీ మొత్తం ముందు బాడీ పెయిన్స్ తీసేయాలి, నరాల్లో కాదు, కణంలో కూడా నీ నొప్పి వచ్చేసింది మొత్తం ప్రతి దాంట్లోనే, దాన్ని తీసేయాలి. అసలు ఏదో ఒకసారి ఈ డబ్బా, ఇంకో డబ్బా ఉండాలి కదా, స్టీల్ డబ్బా కాకుండా. మీరు ఎందుకంత హెవీలోకి వెళ్ళిపోయే డోసెస్ అసలు డాక్టర్స్ చెప్తే మీరు వేరే వాళ్ళు ఎవరు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఈ టెస్టులన్నీ చేస్తున్నారా వాళ్ళు వెళ్తే, ఫిజికల్ టెస్టులన్నీ? ఇంకొకటి సార్, ఎప్పుడు తెలియదు కానీ ముక్కు వాచిపోతుంది, ఒకసారి ఇది వాచిపోతుంది, ఒకసారి అదే శరీరం అంతా అయిపోయింది ఇక. మొత్తం ఫేస్ అసలు ఘోరం అయిపోయింది సార్. నేను చెప్పాల్సింది నేను చెప్పానమ్మా. ఇప్పుడు ఆ తర్వాత మీరు ఆలోచన చేసుకోండి, మీ సిస్టర్ తోట, మీ మదర్ తోట, ఎవరితో ఆలోచన చేసుకుంటారో చేసుకోండి. నేనైతే నా శక్తి వంచన లేకుండా చేస్తాను, ఎంతవరకు అయితే అంతవరకు ఇది అవుతుంది. నీ మీద నాకు రూపాయి కూడా ఏమీ అక్కర్లేదమ్మా. బాడీకి అయితే ఫిజికల్ కండిషన్ బాగానే ఉంది. ఇప్పుడు చూశాను కదా, ఇది 96, 97 పల్సాక్సా బీట్ ఇది అవుతుంది. కాకపోతే 9900 ఇది హార్ట్ స్ట్రోక్ అంత వస్తుంది. అంతగా ఆలోచించి నువ్వు చేయగలిగేది ఏం లేదమ్మా, ఇంకా ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు భగవంతుడి మీద దాన్ని పెట్టావు కదా, ఆవిడికే అప్పు చెప్పేయి, ఆయనకే అప్పు చెప్పేయి. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది, నువ్వు మాత్రం బాగుంటావు అని నాకైతే నమ్మకం ఉంది. ఆ తర్వాత నువ్వు ఆలోచన చేసుకొని అప్పుడు చేయమ్మా. ఎంత ఈ ఏజ్కి అన్నిటికంటే చెడు ఏం కనబడుతుందంటే 100 అబోవ్ హార్ట్ బీటింగ్. అది వద్దమ్మా. అది ఈ డోసెస్ అన్నీ కూడా ఇవి స్టెరాయిడ్స్, మార్ఫిన్స్, ఇవన్నీ ఎందుకమ్మా అనవసరం, ఎందుకు ఆ వైద్యంలోకి ఎందుకు దిగాలి? ఏం తగ్గుతుంది? జస్ట్ రిలీఫ్ అప్పటికి ఆ టైం వరకే. ఏం తగ్గాలనుకుంటారు, అవసరం మజబూర్. పైగా అమ్మాయి
శుభ్రంగా ఆరోగ్యం బాగుంటే ఇంకో నలుగురు పెంచుతుంది కూర్చోబెట్టి. అంత చదువుకుంది. తగ్గిపోతుంది. మాకైతే నమ్మకం ఉంది, కానీ వీళ్ళు నమ్మాలిగా. ఆ అమ్మవారు అయ్యవారు వచ్చారు కదా పూజ చేసుకోవడానికి, వాళ్ళే పంపించారు అనుకో. నాన్ వెజ్ ఏం తిన్నారు కదండి, ప్యూర్ వెజ్. అలా అయితే ఆయనకి ఇంకా హ్యాపీ అండి. ఏ టెన్షన్ ఉండదు, మెడిసిన్ ఇస్తారు. బీపీ కరెక్ట్గా ఉందమ్మా, 120/82, కానీ హార్ట్ బీటింగ్ వచ్చి 94 ఉంది. అది తగ్గించుకోవాలి నువ్వు. ప్రాణాయామం చేసుకోవచ్చు, నీళ్లు తక్కువ తాగాలని రూల్ ఏమీ లేదు. నీ శరీరం ఎంతైతే నీరు రిక్వైర్మెంట్ చెప్పిందో అంత తాగు. నాకు దాహం వేస్తేనే కదమ్మా తాగుతాను, కాసేపు ఉంటే 1 గంట అయితే ఆకలిస్తేనే కదా తింటాను. కాకుండా వెళ్ళిపోయి ప్లేట్ నిండా పెట్టుకుని తెచ్చుకోను కదా. అది బీపీ ఇంతవరకు బాగానే ఉన్నాయమ్మా. ఇలా రాసేచ్చు ఒకసారి. షుగర్ కూడా నీకు ర్యాండమ్లో చూసారా, ఎలా చూసారు, బయట టెస్ట్ చేయించుకున్నా సార్. ఎలా ఏమన్నారు? లేదు అని చెప్పేసి. స్టీల్ డబ్బా ఒకసారి నేను పెట్టుకుంటాను, మళ్ళీ అన్నీ ఇందులో తర్వాత ఒకసారి స్టీల్ డబ్బా యూజ్. ఇలా తిప్పి చూసుకోమో ఎలా ఉందో. ఇది ప్లాస్మా. మిషనరీ టెస్టింగ్ అక్కర్లేదు, మనుషుల టెస్టింగ్ చాలు మాకు. ఇది వాటర్ ఎలా వచ్చింది చూడమ్మా, కింద చూడది. ఈ పరిస్థితికి ఇంత అయిపోతే, రక్తం నీరైపోయి మూమెంట్ ఉంటే ఎలాగా, ఏం అర్థం కాలేదు నాకు. పెద్ద పెద్ద ఇంద్రభవనాలు కట్టి ఒక నిమిషం పట్టుకో, చేయి కొడుకోమ్మా, నీళ్ళు ఇస్తుంది లోటాతోటి. కూర్చో. నాకు ఇలాగా చాలా వీక్గా ఉంది, నాకేదో శరీరంలో తేడా వస్తుందని ఎప్పుడు తెలిసిందమ్మా నీకు? అంటే 2 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్కి ఒక 2 months ముందు తెలిసింది. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, చేసేవాళ్ళు ఎవరు లేరు, నేను అంతా చూసుకున్నా. ఆ ప్రెషర్ తట్టుకోలేకపోయాను, నడవలేక అసలు ఆయాసం ఎక్కువైపోయి చేతిలో వెయిట్ లిఫ్ట్ చేయలేకపోయి చాలా ఇబ్బంది అయింది. అదే టైంలో నేను అక్యుపెంచర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. హైదరాబాద్ లో కోటి దగ్గర మా ఫ్రెండ్ అక్కడ చూయించుకుంటుంది అనమాట. నన్ను మేడంకి ఫోన్ చేసి చెప్పింది, ఇలా నన్ను చూడగానే నువ్వు ₹1 ఏమి ఇవ్వకండి నాకు, నేను నీకు జస్ట్ చెల్లి మ్యారేజ్ కి నువ్వు యాక్టివ్ ఉండేలాగా నీకు మసాజ్ చేస్తా అని ఆయిల్ పెట్టి అంతా మసాజ్ చేశారు సార్. హ్యాండ్స్, వీపు, కాళ్ళు, అస్సలు నడవలేకపోయాను. చాలా సార్, ½ an hour పైన. అంటే కాదు నా క్లారిఫికేషన్ కరెక్ట్ కావాలి.
చేసి ముందా చేసిన తర్వాత అసలు నడవలేకపోవడం? చెయ్యక ముందు అసలు నడవలేకపోయాను. చేయకముందు. ఆ. చేసిన తర్వాత? చేసిన తర్వాత అట్లీస్ట్ నా పని నేను చేసుకోగలిగా, పెళ్లిలో కొంచెం ధైర్యంగా నిలబడగలిగా. అంటే ఓన్లీ పంచకర్మే చేశారా, ఆక్యుపెంచర్ ఏమైనా చేశారా? అకుపెంచర్ పెద్ద ట్రీట్మెంట్ అది ఇంజెక్షన్స్ అట్లాంటివి ఏముండరు, ఆక్యుపెంచర్ అంటే సూదులు గుచ్చుతారు. అదేం చేయలేదు సార్. చేయలేదు. జస్ట్ మసాజ్ అంతే. ఆయిల్ తోటి బాగా అది ముళ్ళు లాగా బ్రష్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దాంతో బాగా రబ్ చేశారు ఆయిల్ పెట్టి. ఇంకా అప్పుడు హెడేక్, తలనొప్పి ఎక్కువ అయిపోయింది, జుట్టు బాగా విపరీతంగా ఊడిపోయింది. చాలా పెద్ద జుట్టు సార్ నాది. అసలు ఇదంతా అసలు జుట్టు లేకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళు ఆయిల్ పెట్టి బాగా రబ్ చేసి కళ్ళు ఎవరైనా చూడాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉండేది నాకు. చాలా ఒక 3 times 3 sittings చేయించుకున్నాను సార్ అక్కడ మేడం తోటి. అప్పుడు అలా చేసుకున్నప్పుడు ఏమన్నా మీకు వస్తా? ఉంది సార్ నాకు అది చేయించుకున్న తర్వాత. మరి ఎందుకు వదిలేశారు? చెప్పాను కదా సార్, ఇంకా నేను డేట్ చేయలేకపోయాను. అప్పుడు మేడం ఊరికే చూస్తున్నా అంటే కూడా నాకు అది మంచిగా అనిపించదు కదా సార్. మంచిగానే ఉందమ్మా. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న మా దగ్గరికి వస్తున్న కూడా ఇది కాస్ట్లీ వైద్యమే. అయితే కాస్ట్లీ వైద్యానికి ఇంత నలిగిపోయి వయసులో ఉన్నదాని మీద నీ మీద ఏదో మళ్ళీ మేము ఆశించి ఎంతో అంతో సంపాదించాలనుకుంటే సరైన పద్ధతి కాదు. నేను చెప్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. లేదు కదా సార్. షుగర్ ఉన్నది లేదని తర్వాత చూద్దాం. షుగర్ లేదు కానీ ప్లాస్మా అంటే ఇది అయిపోతుంది కదా, వాటర్ అందులోనే చేసి వచ్చేస్తుంది కదా అది. హలో 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 చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే. నేను అది నాకు ఇట్లా వణుకు లాగా వస్తుందని చెప్పి వచ్చానండి. అది మీరు నాకు నాగధార సంజీవిని అని బాటిల్ ఇచ్చారు. అది ఇట్లా వణుకు లాగా వచ్చేస్తుంది, సడన్ గా పింపుల్స్ లాగా వస్తుందని చెప్పారు కదా. బాటిల్ ఇచ్చారండి నాకు 2 times. అది లాస్ట్ టైం వస్తే మీరు అది అయిపోయింది అన్నారు, లేదన్నారు. అంటే అది వాడినంత సేపు బాగానే ఉంది, అంటే మళ్ళీ 15 days అయింది ఇప్పుడు ఆపేసి. కొంచెం లైట్ గా మళ్ళీ అట్లానే అనిపిస్తుంది. నాగధారలో ఏది ఇచ్చానమ్మా బాటిల్ మీకు? నాగధార సంజీవని అని ఇచ్చారండి, గ్రీన్ బాటిల్ ఒకటి, రెడ్ క్యాప్. అవునవునవునవును. అవి కాకుండా మిగతా కూడా పర్టికులర్ కదా, మీరు అవన్నీ వాడుతున్నారా? మిగతా ఏమి ఇవ్వలేదండి నాకు. అంటే నాకు పీరియడ్ కోసం మొన్న ఇచ్చారు, గైనోవేద అని ఏదో ఇచ్చారు, అది వాడుతున్నాను. అది ఎలా ఉందమ్మా వాడుతుంటే? అది ఇప్పుడు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం కి నాకు తెలుస్తుంది కదండి, నాకేమో ఇప్పుడు తెలీదు. సరే సరేనమ్మా. మళ్ళీ ఒకసారి నాకు సైకిల్ అవుతే అప్పుడు నాకు అర్థమవుతుంది కదా. అంటే ఇది 15 days అయిపోయింది, సో అందుకని మళ్ళీ లైట్ అది వాడినంత సేపు రాలేదండి. అంటే ఇంకా పూర్తిగా తగ్గలేదేమో అని అనుకున్నాను. అదే కొంచెం టైం పడుతుందమ్మా కొంచెం. అది బాటిల్ లేదన్నారు లాస్ట్ టైం మీరు. నేను సండే తెప్పిస్తానమ్మా మీకు. సండే తెప్పిస్తారా? సండే వద్దురు కానీ ఇవాళ వద్దు. రెడ్ క్యాప్ ఉంది, గ్రీన్ బాటిల్. తెలుసమ్మా, అర్థమైపోయింది. సంజీవని చెప్తేనే అర్థమైపోయింది. నేను ఇస్తానమ్మా మీకు. మిగతా అన్ని బాగున్నాయి కదమ్మా? మిగతా ఏం లేదు, అదే అలాగే వణుకు లాగా వచ్చే పింపుల్స్ లాగా వస్తుంది కొంచెం. కొంచెం క్యూర్ అవ్వాలమ్మా, బ్లడ్ ఇంకా క్యూర్ కావాలి. మరీ అంత సివియర్ గా రాలేదు, లైట్ గా వస్తుంది. ఇంకా వచ్చింది ముందు లైట్ గానే వస్తుందమ్మా, ఆ తర్వాత సివియర్ అవుతుంది ఎప్పుడు. అంటే 2 bottles వాడాను కదా, అందుకని ఇంకొక 2-3 వాడాల్సి ఉంటుంది. నేను తెప్పిస్తాను. మీరు సండే వద్దు, సండే వచ్చి తీసుకోవాలా? సండే తీసుకోండి. ఓకే ఓకే ఓకే. మీరు అలాగ ఆలోచించుకొని రండి అమ్మా. నేను వస్తే నేను ట్రీట్మెంట్ మొదలు పెడితే మీరు బీరకాయ, బెండకాయ, దొండకాయ, ఆకుకూరల్లో పాలకూర కాకుండా మిగతా ఏమన్నా ఉంటే లైట్గా అన్ని జ్యూసెస్ లాగే ఉండాలి. మీరు కూరగాయలు ఉడకబెట్టి దింపిన తర్వాత అందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని అప్పుడు అది అన్నంలో కానీ రొట్టెలో కానీ కలుపుకొని తినాలి. నేను చెప్పిన ఎలాగుంటే ఇన్స్ట్రక్షన్స్ అలా వాడితే మీకు ఏమన్నా 4-5 నెలల్లో మీరు సరవచ్చు. ఇప్పుడైతే మీ వైద్యానికి తప్పకుండా నేను స్లాష్ చేసి కట్ చేసేసి మీకు తగ్గించి చెప్పేదానికి ఒక 5,000 దాకా అవుతుంది. అది మీరు ఆలోచించుకోండి. ఇది కొంచెం నేను యాక్చువల్ ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే అంత
మేబీ దాంట్లో వైద్యం చేసేసారు వాళ్ళు. కనీసం ఎంతో కొంత అందులోంచి బయటికి లాక్కొచ్చి నువ్వు మామూలుగా తిరిగి ఫ్రీగా ఇదివరకు ఓ 2 years బిఫోర్ ఎలా ఉండి యాక్టివ్గా ఏదో ఉంటుందో నీ మీద నాకు నమ్మకం. ఇప్పుడు నీ శరీరంలో శక్తి ఉండే ఏం తిరుగుతలేదు, నీ మైండ్ ఇది ఉంటుంది కదా, నేను చేయాలి, నేను నిలబడాలి అనే ఈ 4 అడుగులనే వేసి వచ్చేది. ఆ తర్వాత మీరు ఆలోచించుకున్నాం. అలా అయినట్టయితే రండి. నేను ఇక్కడ ఉండేది మాత్రం గురువారం ఆదివారం అంతే, మిగతా రోజులు ఉండమ్మా. నేను గురువారం ఆదివారం అయితే ఉంటాను కంపల్సరీగా. మీరు ముందే నాకు ఫోన్ చేసి చెప్పినా నేను ఆ మెడిసిన్ అన్నీ ప్రిపేర్ చేసి రెడీ పెట్టేస్తాను. ఎంత టైం మళ్ళీ ఎప్పుడు తీసుకోం. అయితే నేను చెప్పింది ఒక మాట చెప్పాను కదా, మళ్ళీ నేను ఏం చేయమంటే అదే చేయాలి, ఏం తినమంటే అదే తినాలి. సాల్ట్ మీరు కర్రీలో వేసుకోవద్దు. నేను ఇంతకుముందే చెప్పాను. బీరకాయ కూర వండుకుంటున్నారు కాదు, బీరకాయ కూర వండుకున్నారు కదా, కూర వండేయండి, తీసి బయట పెట్టండి. బయట ఇక్కడ పెట్టిన తర్వాత కల్లుప్పు చల్లండి దాని మీద. అసలు సాల్ట్ లేకపోతే సోడియం అసలు అవాయిడ్ చేసేది. క్రియేటిన్ బాగానే ఉంది కదమ్మా, చూశాను కదా. సిఆర్పి బాగుంది కదా, ఎస్డిఓటి బాగుంది కదా, అట్లలో చూశాను కదా నేను. అసలు ఆ మాత్రం సత్తు లేకపోతే ఏం చేయాలి శరీరానికి? షుగర్ నేను వాడమంటలేదు, వాడాల్సింది బెల్లం. ఐరన్ కంటెన్స్ పడిపోయింది కదా. మాట్లాడండి అమ్మ, మాట్లాడండి. హలో ఏది వద్దంటే శరీరానికి కావాల్సిన పోషకాలు ఎలా వస్తాయి చెప్పమ్మా. చదువుకున్నా కదా నువ్వు కూడా, చాలా పెద్ద చదువు చదివావు కదా. కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది, సోడియం ఎక్కడి నుంచి వస్తుంది, ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది, జింక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లేకపోతే శరీరం ఏమైపోద్ది, శిథిలం అయిపోతుంది. బెల్లం తినాలి. చూడు అందులో బెల్లం కుందుల్లా చిన్నవి ఉన్నాయి కదా, సగం మొక్కి. ఇక్కడ కొంచెం కట్ అవుతూ ఉంటుంది. మెడిసిన్స్ అన్నీ తీసుకోండి అమ్మా.